హాయ్ అందరికీ నమస్తే. ఈరోజు మేము షూటింగ్ ప్లాన్ చేసుకున్నాము. అనుకోకుండా క్యాన్సిల్ అయింది. గాయత్రికి రిలేటివ్స్ వచ్చారు. సో క్యాన్సిల్ అయిపోయింది. రాజు హాయ్ రాజు మాధురి ఇద్దరు వచ్చారు. వాళ్ళ కోసం నేను చిన్న సింపుల్ డిషెస్ 2 ప్రిపేర్ చేస్తున్నాను లంచ్ కోసము. చూడండి, ఇవన్నీ మా లక్ష్మి అయితే నాకు రెడీగా పెట్టిపోతుంది ఎప్పుడును. ఈ ఎగ్స్ బాయిల్ చేసి ఇట్లా అన్ని చేసిపోయింది. ఇప్పుడు నేను ఎగ్ కర్రీ, ఇది ఎగ్ కర్రీ నేను పసుపు వేసింది. నిజంగా చాలా కలర్ఫుల్ గా ఉంది. యాంటీబయాటిక్ కాబట్టి చాలా చక్కగా బాగా బాయిల్ కావాలి ఎగ్స్. ఎంత బాగా ఉడుకుతుంది మేలు. ఇది నేను సింపుల్ గా ఇలా చేసుకుంటాను. ఎగ్ కర్రీ చేసేటప్పుడు ఇలా ఎగ్ మీద ఒక చిన్న లేయర్ వస్తే చాలా చాలా బాగుంటుంది. తీసేస్తున్నాను. వీటి మీద చూడండి ఇలా లేయర్ ఫామ్ అయిపోయింది బాగా. ఇందులోకి నేను కాస్త ఉల్లిపాయని ఇలా మిక్సీకి వేసుకున్నాను మెత్తగా. ఇది వాటితో పాటు కొన్ని ఉల్లిగడ్డలు కూడా వేస్తున్నా. వాటితో పాటు కొన్ని క్యాప్సికమ్ వేస్తున్నా. కాస్త పచ్చిమిర్చి వేస్తున్నా. కొత్తిమీర, పుదీనా. నేను ఉల్లిపాయ పేస్ట్ ఎందుకు వేసానంటే మంచి గ్రేవీ వస్తుంది. వీటికి సరిపడా సాల్ట్ ఒక చిన్న స్పూన్ వేసాను. చూడండి, ఇవి మెత్తగా ఉడకాలంటే మనం కొద్దిసేపు ఇలా మూత పెట్టేద్దాం. మంచి మసాలా ఎగ్ గ్రేవీ చేసినప్పుడు సింపుల్గా ఇలా పలావ్ చేసుకుంటే బాగుంటుంది. వీటి కోసమని ఇలాచీ వేసాను, లవంగం వేసాను, ఆనియన్స్, కొంచెం సాల్ట్ వేసాను. ఎందుకంటే సాల్ట్ వేయడం వల్ల ఉల్లిగడ్డలో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చి చక్కగా ఫ్రై అవుతాయి. ఇవి కూడా మెత్త కావాలంటే మనం ఇలా ఒక 5 minutes మూత పెట్టేద్దాం. అక్క ఇది 5 minutes ఇది 10 minutes ఉడకల్లా. ఏందక్క ఇది, నాకు ఆకలి అవుతుంది అక్క. సరేలే, ఇంకా అట్లయితే ఇక్కడ ఎగ్ కర్రీ కోసమని ఆనియన్స్ ఇలా చూడండి బాయిల్ చేస్తున్నా కదా, అంత లోపల మంచిగా నేను ఇలా ఒక్కోసారి ఇలాంటి ప్లాన్లు వేస్తాను. కుక్కర్లోకి టమాటా వేసేస్తాం, ఎందుకంటే టమాటా మెత్తపడడానికి చాలా టైం పడుతుంది కదా. కాస్త సాల్ట్ వేసి దాంతో పాటు కాస్త ఆయిల్ వేసుకోండి. ఇది 2 విజిల్స్ రానిచ్చేద్దాము. ఇప్పుడు చూసారా, దాన్ని 2 విజిల్స్ రానిచ్చే లోపల అది మెత్తగా అయిపోతుంది. ఇక్కడ ఒక 5 minutes ఇది మెత్తగా అవుతుంది. సో మనకు అక్కడ టైం సేవ్ అవుతుంది. ఎందుకంటే రాజుకి చాలా ఆకలిస్తుందంట, మరి తొందరగా చేయాలి కదా, ఒకరిని ఆకలితో పెట్టకూడదు. నేను అందుకని ఇలాంటి ప్లాన్లు వేసుకుంటూ ఉంటాను. ఇక్కడ కూడా ఫ్రైడ్ రైస్కి ఈ సైడ్కి ఆనియన్స్ ఉడికిస్తున్నా కదా, అక్కడ రైస్ కుక్కర్లో రైస్ ఆన్ చేసేసాను. ఈ ఈ మొత్తం ఈ మసాలా అంతా ఇక్కడ ప్రిపేర్ చేసుకొని ఫ్రైడ్ రైస్కి అందులోకి యాడ్ చేసేస్తాను. సో ఈ రకంగా మనం అప్పటికప్పుడు బుర్ర యూస్ చేసి ఏదో ఒక ప్లాన్ వేసి తొందరగా వంట చేసి పెట్టాలా. టేస్టీగా మాత్రం ఖచ్చితంగా చేసి పెట్టాలా. ఒక మంచి కథ చెప్తాను. చెప్పు. ఆకలి అన్నావు కాబట్టి, పూర్వం ఏంటంటే ఇంటికి అల్లుడు పోయినాడు. పోతేనే వాళ్ళ అత్త ఏమనిందంటే, ఏమల్లుడు లేకలేక వచ్చినావు, మరి పొద్దున్నే కారం అన్నం తింటావా, పేగులు ఉడికినాక తింటావా అనింది. అప్పుడు అల్లుడు ఏమనుకున్నాడంటే, కారంతో ఎందుకు తినాలి, పేగులు ఉడికినాక తిన్నాంలే అనుకున్నాడంట. ఓకే, 9 గంటలకు ఆ మాట అనేది 10 అన్నం పెట్టలే. ఆగాగు, పేగులు ఉడికినాకంటే బోటి అనుకున్నాడు ఆయన. బోటి కర్రీ. పేగులు ఉడికినాకంటే బోటి కర్రీ. బాగా మా అత్త బోటి కర్రీ బాగా చేస్తున్నది అనేసి 9 గంటలైంది అన్నం పెట్టలే, 10 గంటలైంది అన్నం పెట్టలే, 11 అయింది అత్త ఆకలి అన్నాడు. ఉండల్లుడు పేగులు ఉడకల్ల కదా అనేది. నాకు జరుగుతుంది. 11 అయింది, 12 అయింది, 1 గంట అయింది, అత్త అన్నాడు. ఏం అల్లుడు అంటే, అన్నం ఆకలి అవుతుందా, పేగులు ఉడకల్ల కదా. 3 అయింది సాయంత్రం, అత్త కడుపులో పేగులు ఉడుకుతున్నాయి, అన్నం పెడుతుంటే, తెస్తానన్న బాబు, పేగులు అంటే నా పేగులా, పోటీ కాదా. ఇట్లా ఉంటాయి కొన్ని పల్లెల్లో సంభాషణలు. కామన్ సెన్స్ గా వేసే జోకులు చాలా చాలా బాగుంటాయి. నేను మాదంతా విలేజ్ బ్యాక్ డ్రాపే. నేను అక్కడికి వెళ్తే అదే పనిగా వాళ్ళని కూర్చోబెట్టుకొని వాళ్ళ మాటలు వింటాను. మీరు కూడా ఎప్పుడైనా వాళ్ళ దగ్గర ఇంటరాక్ట్ కాండి, అంత మంచిగా ఉంటుంది. మనం అన్ని మర్చిపోయి నవ్వేస్తాము. పైగా వీళ్ళకి ఇంత తెలివి ఉందా, ఇంత లాజిక్ ఉందా అని కూడా మనం ఒకసారి ఆలోచిస్తాం. నిజంగా పల్లె వాళ్ళకు ఉన్నటువంటి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎవరికి ఉండదు. కరెక్టే అక్క. ఆయన పలానే చెప్తుంటాడు కానీ నువ్వు నిదానంగా టేస్టీగా చేయక్క చాలు. మాదిరి నేను అది అక్కడ ఉడకడానికి పెట్టా, ఇది ఇక్కడ ఉడకడానికి పెట్టా, అంతే డిఫరెన్స్. రిమైనింగ్ అన్ని సేమ్ టు సేమ్ టేస్టీగానే వస్తుంది. తింటావు కదా నాన్న, అప్పుడు చెప్దులే. రాజన్న, నువ్వు ఎప్పుడు అంతే ఏదో స్టోరీస్ అన్ని చెప్తా ఉంటావు. తినేకి వచ్చింటావులే. నిన్ను తినేకి, నీ బుర్ర తినేకి. అక్కడ 2 విజిల్స్ వచ్చేసినాయి. ఇంకొక విజిల్ రానిస్తా, జాగ్రత్త రాజు. చూపి. ఇప్పుడు ఇక్కడ ఆనియన్స్ ఒక 5 minutes అయినాయి కదా, ఇప్పుడు కాస్త పుదీనా వేసేసుకుందాము. పుదీనాతో పాటు కొత్తిమీర కూడా వేద్దాం. కొత్తిమీర కూడా వేసేసాను. మూత పెట్టే మాదిరి 3 విజిల్స్ వచ్చింది, ఆఫ్ చేశాను. టమాటో రమేష్ నీళ్ళకి చెప్పేసాం రావద్దు, గాయత్రి రాలేదు. ఎందుకంటే ఈ రోజంతా చంద్రముఖిది ఈయనదే ఆయనదే. ఇక్కడ చూసారా మంచిగా
ఆనియన్స్ అన్ని ఫ్రై అయిపోయినాయి టమాటా ఎగ్ కర్రీకి. ఇది మెంతి పొడి. ఎప్పుడు టమాటా కర్రీకి కాస్త మెంతి పొడి వేస్తే చాలా టేస్ట్ వస్తుంది. ఇది ధనియాల పొడి, మిరియాల పొడి, ఏవైనా కూడా ఇంతే వేసుకోవాలి. ఈ మసాలాలు వేయడం వలన చాలా మంది ఇష్టపడరు. ఇంకొద్దిగా పసుపు వేసేసాను. కారం పొడి ఇదే స్పూన్తో 3 స్పూన్స్ వేసాను చాలు. మేము కారం ఇవన్నీ చాలా తక్కువే తింటాము. ఇదంతా ఈ మేన కాస్త అట్లా అన్న తర్వాత ఇక్కడ చూడండి టమాటా మంచిగా మగ్గిపోయింది కదా, ఇందులోకి యాడ్ చేయాలి. ఇదంతా రాజుకు ఆకలి ఎక్కువయ్యి మేము ఇలాంటి చిన్న చిన్న టెక్నిక్స్ పాటించాల్సి వచ్చింది. చూడండి ఇది చక్కగా బాయిల్ అయినాయి కదా, ఆ ఎగ్స్ అందుకోరాజు. అందులోకి ఎగ్స్ మనం ఏం చేద్దామంటే వీటిని అగైన్ మూత పెట్టేసినామంటే చక్కగా ఉడికిపోతుంది. ఆనియన్స్, పుదీనా అన్ని చక్కగా అయినాయి కదా. ఇప్పుడు దీంట్లో కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్, ఈ మాత్రం ఎరుపు అయితే నేను ఫ్రైడ్ రైస్కి రానిచ్చేస్తాను. ఈ స్టేజ్లో నెయ్యి మొదటే వేయను నేను. ఈ స్టేజ్లో 1 స్పూన్ నెయ్యి వేసాను. జీలకర్ర పొడి 1 స్పూన్, మిరియాల పొడి, ధనియాల పొడి అన్ని కొద్ది కొద్దిగా, కారం పొడి ఎందుకంటే మంచి కలర్ వస్తుంది పలావ్ అన్నము. ఈ పొడులు వేసినాక ఎక్కువసేపు దీన్ని ఇది చేయకూడదు. ఊరికే అలా అలా కదిలిచ్చేసి ఈ మిక్స్ని ఇప్పుడు మనం రైస్ కుక్కర్లో రైస్ ఉడుకుతూ ఉంటుంది కదా, దాంట్లోకి యాడ్ చేస్తాను. ఇక్కడ రైస్ చూపించమా ఒకసారి. ఇక్కడ చూడండి రైస్ ఇంతవరకు ఈ స్టేజ్ వరకు వచ్చింది. ఇప్పుడు మనం దీన్ని ఎత్తి ఇందులో పడేద్దాం. పడేయకూడదు, ఇందులో వేస్తాం వాటర్ కూడా. అలా 1/2 కిలో రైస్ పెట్టాను. ఇది ఈ స్పూన్తో చూడండి 1, 2 చాలు. ఇలా బాగా కలిపేసి దీని మూత ఇలా పెట్టేసినామంటే ఆ రైస్ కుక్కర్లో పలావ్ అన్నం అయిపోయింది. చూడండి ఏదో నీట్గా. దీన్ని ఇప్పుడు మా మాదిరి టేబుల్ మీదకి పెట్టేస్తుంది. ఇక్కడ కర్రీ కూడా అయిపోయింది చూసారా, చాలా బాగుంది కదా. ఇది ఉప్పు గిప్పు అన్నీ మీరు ఒకసారి చూసి ఫైనల్ చేసుకోండి. ఇప్పుడు ఎగ్ కర్రీ ఇట్లా వడ్డించుకున్నప్పుడు మీరు ఎగ్ ఇలా వేసి సూపర్ సూపర్ గ్రేవీ ఇలా వేయండి. ఈ గ్రేవీతో రైస్ కలుపుకుంటారు, ఇది నంజుకుంటారు. బట్ ఇంకొద్దిగా వీటితో పాటు ఈ చక్కని పలావ్ దగ్గర చాలా పొడి పొడిగా దిగింది పలావ్, చాలా బాగుంది. ఇది ఆయిల్ వేసి ఎక్కువ ఆయిల్ వేయకూడదు, ఎండాకాలం కదా. ఇప్పుడు ఇక్కడ మా ఆయనకి వేస్తాను. సార్కి సార్ నువ్వు చూపించు మా పక్కకి. చూసారా మా ఆయనకి మా ఆయనకి మాత్రం 2 eggs వేస్తాను. బికాస్ he will do many exercises and walking everything. సగలక ఏందో అన్న తెలుగు. రైస్ చాలా కొద్దిగా తింటాడు ఆయన, సినిమా యాక్టర్ అంతే తింటాడు. సార్ మీరు ఖచ్చితంగా చాలా బాగుందని డైలాగ్ చెప్పండి. వీటితో పాటు ఈ సలాడ్స్ ఇంకా ఉంటాయి 2-3 రకాలు, ఈరోజు అయితే లేవు. అండ్ డైట్ అలా ఉంటుంది. నేను మాదిరి బౌలింగ్స్ రాసిస్తుంది. ఇలా మాదిరి కూడా ఒక ఎగ్ మేడం చాలు 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 మేడం. ఉండే ఇంకా వెయ్యకనే చాలు చాలు అంటుంది మాదిరి. ఇది గ్రేవీ పడుతుంది, చాలా చాలా పడుతుంది. మేము లేనప్పుడు ఈ గుడ్లు పచ్చి గుడ్లే తింటుంది. నో మేడం చాలు చాలు మేడం. సూపర్ ఉంది బా, చాలా బాగుంది, స్పైసీగా ఉంది, చాలా చాలా టేస్టీగా కూడా ఉంది. థ్యాంక్స్ అక్క, అదరగొట్టినాము. ఓకే ఎస్. నాకు ఎవరో మొన్న ఒక 5 మామిడికాయలు ఇచ్చారండి. వాటిని నేను లటక్కన ఊరగాయ పెట్టేస్తాను. ఎందుకంటే మన చేతిలో విద్య ఆవకాయ ఊరగాయ పెట్టడం, నాకు అన్నం చేయడం అంత ఈజీ. ఇదైతే నేను వేసుకుంటా. ఈ ఫ్రైడ్ రైస్కి మసాలా కర్రీస్ పక్కన ఉన్నప్పుడు ఇలా ఒక ఊరగాయ పెట్టుకొని అలా మధ్యలో నంచుకోండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఊరగాయ ఇంకా ఎవరికన్నా కావాలా? అదే మాదిరి కావాలంటే ఒక గొప్ప వేస్తున్నాను. మా ఆయన ఏమి ఇంకా సరిగా ఏమి ఇంకా ఆయన సౌండ్ చేయలేదు. వద్దండి, మా ఆయన సౌండ్ చేయలేదు, అయినా ఒక ముక్క వేయాలంట. మా ఆయనకి ఇందులో ఉన్న వెల్లుల్లి వేస్తా. ఈ వెల్లుల్లి నేను ఎక్కువ లైక్ చేస్తాను. మేడము మరి మాధురి కూడా భోంచేస్తున్నారు. అసలుకి వాళ్ళు చేసిన వంట ఎలా ఉందో టేస్ట్ వాళ్ళు చెప్పాలి ఇప్పుడు. నాకైతే బాగానే ఉంది. ఎక్కువ పొగుడుకుంటే వీళ్ళే సెటైర్ వేస్తారు. నీ వంట సూపర్, చాలా చాలా బాగుంది. ప్రతి స్పైస్ యొక్క టేస్ట్ తెలుస్తుంది. తిన్నావా మాధురి? అసలు
తిన్నాను నేను, అవునా? తినే చెప్తున్నా. ఇలా అవమానపరచొద్దు. నువ్వు ఎందుకు అట్లా అంటావు? ఇంకొకసారి తిను, చాలా చాలా బాగుంది. తిను తిను. ఓకే పుదీనా స్మెల్ రైట్. బాగుంది. పుదీనా ఫ్లేవర్ తెలుస్తుంది. కొత్తిమీర అక్క ఇంత మంచిగా వంటలు మీరు ఇంత ఫాస్ట్గా ఎలా చేయగలుగుతున్నారు అసలుకి? ఒక్కోసారి నాకైతే అర్థం కాదు. అర్థం దానికి సమాధానం నీ పక్కనే ఉన్నారు మా ఆయన. సార్ చెప్పండి, దాదాపుగా అంటే నాకు తెలిసి ఒక 30 ఏళ్ళ నుంచి అక్కగారి వంట తింటున్నారు. అసలు మీ ఆరోగ్యానికి కారణము అక్క చేతి వంటే అనే అర్థమవుతోంది. నిజంగా ప్రతిరోజు ఇంట రుచుల పంటేనా నిజంగా సార్? మీరు మాటల్లో చెప్పాలి సార్. టేస్టీగా వంట చేయడమే ఆమె దినచర్య. టేస్టీగా చేయాలా అండ్ దాంట్లో హెల్త్ దాగుండాలా. హెల్త్ ఇవి పక్కగా పోకుండా వంట చేయాలన్నది నా ఇది. ఎందుకో మరి అది తిన్నప్పుడు ఎగ్గు తిన్నప్పుడు వాటిలో కంటెంట్ మొత్తం మనకు రావాలి. దాంట్లో ఉన్న శక్తి దానిని ఉంచేసి ఇది చేసి అది చేసి బాయిల్ చేసి కూరగాయలు ఉంచేసి నేను ఆపోజిట్. ఓకే, ఈరోజు అయితే ఇలా మేము బాగా ఎంజాయ్ చేస్తున్నాం. షూటింగ్ క్యాన్సల్, ఆర్టిస్టులు దాకా మొత్తం మీద నేను, రాజు, మాధురి, మధ్యలో మా ఆయన అందరం కలిసి చక్కగా మాట్లాడుకున్నాం, జోకులు వేసుకున్నాం, భోంచేస్తున్నాం. వీళ్ళంతా ఎక్కడికక్కడ డిస్పర్స్ అవుతారు. మా ఈ కార్యక్రమాన్ని అంతా చాలా చక్కగా మీరు చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ ఫర్ ఆల్. తర్వాత ఈ రమా రాక్స్ ఛానల్ని ఇంకా కూడా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఇట్లా ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ Rama Rocks channel. Thank you.